నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ అయితే కనుక వర్మ వర్సెస్ రేఖ ఢిల్లీ సీఎం ఎవరు ఇయాల బీజేఎల్పీ మీటింగ్ లో ఎన్నిక రేపు రామ్లీలా మైదాన్లో ప్రమాణం ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది గురువారం ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చలేదు సీఎం రేస్ లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చునేది మహిళేనని అందులో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యేగా రేఖా గుప్తాని ఆ పదవి వరించనుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది సో ఢిల్లీ సీఎం ఎంపికపై అయితే కనుక ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా నిలబెట్టిన పర్వేష్ వర్మ అయితే కనుక గెలిచాడు కేజ్రీవాల్ పైన కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగింది ఇది మనకు తెలిసిందే అయితే ఎవరు ఢిల్లీ సీఎంగా సీఎం పదవిని అలంకరించబోతున్నారు అన్నది ఇప్పటి వరకు బీజేపీ అయితే కనుక అంటే సస్పెన్స్ గానే పెట్టింది ఇప్పటికీ కూడా తెలియదు అయితే బీజేఎల్పీ సమావేశం జరగనుంది ఈ నేపథ్యంలో అంటే ఈ సస్పెన్స్ కి తెర పడుతుంది అని చెప్పేసి ముఖ్యంగా ప్రధానంగా ఒక వార్త అయితే కనుక ఇచ్చారు సో ఇవాళ బీజేఎల్పీ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ మీటింగ్ అనంతరం ఎవరు సీఎం అనే సస్పెన్స్ అయితే కనుక వీడే అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఏకంగా రేపు ఒకేసారి ప్రమాణ స్వీకారానికి ముందు అనౌన్స్ చేసినా కూడా చేయొచ్చు అయితే పర్వేష్ వర్మ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అంటే ఎక్కువగా పర్వేష్ వర్మని సీఎం చేస్తారని అనుకుంటున్నప్పటికీ కూడా అయితే ఈసారి సీఎం పదవి మహిళకి వరించే అవకాశం కూడా ఉందనేసి మరో వాదన వినిపిస్తోంది సో షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖ అయితే కనుక ఆవిడ కూడా సీఎం రేస్ లో ఉన్నారని చెప్తున్నారు మరి పర్వేష్ వర్మ అయితే కనుక ఒకప్పటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సో మరి అతన్ని వరిస్తుందా సీఎం పదవి లేకపోతే కనుక ఈసారి మహిళలకు అందలం ఎక్కించి మహిళను సీఎం చేస్తారా అన్నదైతే కనుక ఈ రోజు సాయంత్రంతో సస్పెన్స్ వీడుతుంది అని అయితే కనుక చెప్తున్నారు మరి చూడాలి మహిళకి ఇస్తారా సీఎం పదవి లేకపోతే పర్వేష్ వర్మ వైపు మొగ్గు చూపుతుందా బీజేపీ అధిష్టానం అన్నది ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్స్ ను కంట్రోల్ చేయాలి దేశమంతా ఒక యూనిట్ గా పనిచేయాలి సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు సో ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిన్న జరిగిన షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది అయితే దీనికోసం దేశమంతా కూడా ఒక యూనిట్ గా వర్క్ చేయాలి అని చెప్తున్నారు అలాగే సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సైబర్ నేరాలు ఎప్పుడైనా సరే అంటే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమే అది ఇండివిజువల్ గా పర్సన్ కి జరిగినా లేకపోతే ఒక వ్యవస్థలో ఎలా జరిగినా కూడా అది ఆర్థిక వ్యవస్థకు అయితే కనుక చాలా ప్రమాదకరము సో దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే కనుక అంటే మనం వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకొని అందరి మీద ఉంది దీనికి సంబంధించి అంటే దేశమంతా కూడా ఒక యూనిట్ గా పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అలాగే సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్స్ అయితే కనుక తెలంగాణలో ఏర్పాటు చేశారు అని కూడా చెప్పారు ఇక సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం అయితే కనుక ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు మరో ముఖ్యమైన పాయింట్ చెప్పారు అంటే సైబర్ సెక్యూరిటీలో అయితే కనుక తెలంగాణ నెంబర్ 1 అని చెప్పేసి చెప్పారు అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఫేక్ న్యూస్ అలాగే సైబర్ క్రైమ్స్ కి సంబంధించి అంటే వాటి నుంచి దూరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రాష్ట్రాల్లో అయితే కనుక తెలంగాణ రాష్ట్రం అయితే కనుక ముందుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తానికి షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం ఈ ఫేక్ న్యూస్ అలాగే సైబర్ నేరగాల గురించి అలాగే సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడం గురించి మాట్లాడారు దీనికోసం దేశమంతా అయితే కనుక ఒక యూనిట్ గా పనిచేయాలి అన్నది ప్రధానంగా ఆయన సూచించిన అంశం అయితే కనుక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్ హైకోర్టులో గుండెపోటుతో మృతి హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది 21వ కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు వెంటనే అతన్ని అంబులెన్స్ లో పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అయితే డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు
ఇది చాలా బాధాకరమైన వార్త అండి. సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాలరావు, అతను నిన్న కోర్టులో వాదిస్తూ ఉండగా, అంటే తన వాదనలు వినిపిస్తూ ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. సో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అప్పటికే ఆయన మరణించారని చెప్పేసి వైద్యులు అయితే కనుక చెప్పారు. అంటే గుండెపోటు ప్రధాన కారణం, ఆయన చనిపోవడానికి గుండెపోటు కారణమని వైద్యులు అయితే కనుక ధృవీకరించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే వాదనలు వినిపిస్తూ అలా ప్రాణం విడవడం అనేది చాలా దురదృష్టకర ఘటన. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్, అత్యంత ప్రమాదకరంగా ఫ్లడ్జ్ ఫూల్ గొయ్యి, టెట్రా ప్యాడ్స్ తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన, ఎన్డీఎస్ఏ చైర్మన్ కు లేఖ రాయాలని నిర్ణయం. ఇటీవల సిడబ్ల్యూసి చైర్మన్ తో భేటీలో టెట్రా ప్యాడ్స్ ప్రస్తావన, ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని చైర్మన్ సూచన. 2009లోనే గొయ్యి పడిన నేటికి పట్టించుకొని ఏపీ. శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ప్రధానంగా అంటే అత్యంత ప్రమాదకరంగా ఫ్లడ్జ్ పూల్ గొయ్యి అయితే కనుక పడింది. దీన్ని అంటే ఇది 2009లోనే ఈ గొయ్యి పడినప్పటికీ కూడా అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే ఈ గొయ్యి ఏదైతే ఉందో దాన్ని టెట్రా ప్యాడ్స్తో పూడ్చాలనేసి ఇరిగేషన్ శాఖ ఆలోచిస్తోంది అని కూడా ఇచ్చారు. దీనిపైన ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక ఇటీవల సిడబ్ల్యూసి చైర్మన్తో జరిగిన భేటీలో అయితే కనుక ఈ టెట్రా ప్యాడ్స్ ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాయాలని సూచించారు. అలాగే అంటే 2009 ఎక్కడ, 2025 ఎక్కడ, ఇన్ని సంవత్సరాలు అంటే ఒక అంత పెద్ద ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది ప్రభుత్వం? 2009లోనే గొయ్యి పడింది అన్నప్పుడు ఎప్పుడు దాన్ని పూడ్చకూడదు? అంటే ఏదైనా సరే ప్రమాదం వాటిల్లుతుంది దీనివల్ల అనుకున్నప్పుడు అది చిన్నగా అంటే అక్కడ ప్రమాదంకి ఇది పునాది అనుకున్నప్పుడు అప్పుడే దానిపైన చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలి. అంతేకాని ఏళ్ల తరబడి కొనసాగించి ఇంకా రేపో మాపో కూలిపోతుంది అన్న టైంలో దానిపైన ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇలాంటి భారీ నీటి ప్రాజెక్టులో అలాగే శ్రీశైలం డ్యామ్ గురించి ఎన్నో ఇయర్స్ నుంచి శ్రీశైలం డ్యామ్ ఉంది. ఇప్పుడు ఒక డ్యామ్ కట్టారంటే ఆ డ్యామ్ ఎన్నో ఏండ్లు ఉండాల్సిన డ్యాము, అందుకని ఆచితూచి జాగ్రత్తగా నిర్మాణ పనులు కొంత ఆలస్యమైనా సరే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్మాణం పూర్తి చేస్తారు. మరి అలాంటి డ్యామ్ విషయంలో 2009లోనే గొయ్యి పడితే దాన్ని పూడ్చుకోకుండా ఇన్నేళ్లు కాలయాపన చేసి అది ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఆ ఫ్లడ్జ్ పూల్ గొయ్యి తయారైంది కాబట్టి ఇప్పుడు ఆ కదలిక వచ్చినట్టుంది ప్రభుత్వానికి. అంటే ఎందుకు ఇన్ని రోజులు దీని మీద ఫోకస్ చేయలేదు? అంటే నిర్లక్ష్యమా, లేకపోతే ఏం కాదు ఆ గొయ్యి అని చెప్పేసి అనుకున్నారా? అది ప్రభుత్వానికే తెలియాలి. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని పర్యవేక్షిస్తుంటారు కాబట్టి మరి ఇరిగేషన్ శాఖ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది? లేకపోతే అదేదో చిన్న అదేలే ఏం అవ్వదు దాని గురించి అనుకున్నారా? లేకపోతే తర్వాత ఎప్పుడో చూసుకుందాంలే అనుకున్నారా? ఇలాంటివే వద్దని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటోంది. ఏ డిపార్ట్మెంట్ అంటే ప్రతి విభాగానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, పని చేయండి అని మొత్తుకుంటున్నా కూడా సో పట్టించుకోవట్లేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే 4-5 రోజుల నుంచి చూస్తే కనుక వార్తా కథనాల్లో సీఎం మాట కూడా వినట్లేదు అధికారులు అన్న వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా సమీక్ష సమావేశాల్లో సీఎంఏ కొంతమంది అధికారులు మాట పెడుతున్నారు, వినట్లేదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వార్తా కథనానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారా అన్న ప్రశ్న అయితే కనుక ప్రజల్లో తలెత్తుతోంది. మరి ఏది ఏమైనా ఇప్పటికైనా సరే అంటే నిద్ర మేల్కున్నారు, మరి ఎన్ని రోజులు నిద్రపోయారో ఏంటో తెలీదు, ఇప్పటికైనా నిద్ర మేల్కున్నారు కాబట్టి గొయ్యి పూడ్చాలి అంటే కనుక టెట్రా ప్యాడ్స్ తో పూడ్చాలనేసి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏకి కూడా లేఖ రాయాలనేసి నిర్ణయించుకున్నారు కదా చైర్మన్కి. అదేదో త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదం వాటిల్లక ముందే దీన్ని చక్కబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇరిగేషన్ శాఖ అధికారుల మీద అంటే ఈ బాధ్యత పూర్తిగా ఇరిగేషన్ శాఖ అధికారులదే. దీనికి సంబంధించి ఏదైనా డౌట్లు ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది కదా ఇలాంటి వాటికి, ఏ సమస్య వచ్చినా కూడా తీర్చడానికి. మరి నిర్లక్ష్యం ఎంత మాత్రం ఇప్పటి వరకు వహించిన నిర్లక్ష్యం చాలు, ఇంక ఇప్పుడైనా కళ్ళు తెరిచి ముందుకెళ్తే కనుక బాగుంటుంది. ఇక మరో ముఖ్యమైన వార్త, నీ బుర్రలోని చెత్తనంతా బయట పెట్టినావు, యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్, అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశం. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి. ఒకసారి దీని డీటెయిల్స్ చూస్తే కనుక
ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగా పేరెంట్స్ సెక్స్ పై వల్గర్ కామెంట్లు చేసిన యూట్యూబ్ రణవీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఉపయోగించిన పదాలు అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలతో పాటు యావత్ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని మండిపడింది. షో ద్వారా మీ బుర్రలో ఉన్న అసహ్యం కలిగించే చెత్త మాటలన్నీ బయటపెట్టారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంత చెత్తగా మాట్లాడేందుకు మీకేమైనా ప్రత్యేక లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది. పాపులారిటీ ఉందని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్ అయింది. అలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి వ్యక్తులు కోర్టులకు ఎందుకు రక్షణ కల్పించాలి అని ప్రశ్నించింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజ విలువలకు, నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే పర్మిషన్ లేకుండా దేశం విడిచిపోవద్దని కూడా అల్హాబాదియాకి అయితే కనుక సుప్రీంకోర్టు సూచించింది. కమెడియన్ సమై రైనా ఆధ్వర్యంలోని ఇండియాస్ గాట్ లేటెంట్ ఐజీఎల్ షో సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి అల్హాబాదియా అనుచిత కామెంట్లు చేశారు. దీనిపైన అయితే కనుక సుప్రీంకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే కనుక పేరెంట్స్ సెక్స్ గురించి ఆయన తన షోలో, కామెడీ షోలో మాట్లాడడం జరిగింది. దీనిపైన అయితే కనుక అంటే ఆయన ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే దీనిపైన సుప్రీంకోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ అర్థమైపోయింది. సరదా పేరుతో ఇట్లాంటి అసభ్యకరమైన పదాలు ఉపయోగించి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఆ మాటలు ఇక్కడ నేను ప్రస్తావించాలన్నా కూడా ఆ పదాలు నేను ప్రస్తావించలేను. ఎందుకంటే కనుక అంత చండాలంగా మాట్లాడాడు ఈ అల్హాబాదియా. ఇతను మాట్లాడిన మాటలను అయితే కనుక అసలు ఎవ్వరూ సహించరండి. ముఖ్యంగా మహిళలు అయితే కనుక దీన్ని 100% ఖండిస్తారు. అలాంటి వాళ్ళ ఛానల్ అంటే సరదా కోసమైనా సరే అటువంటి ఛానల్ చూడాలన్నా కూడా యూట్యూబ్ ఛానల్ని చూడరు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అంత చండాలంగా, అసభ్యకరంగా, కనీసం మాట్లాడడానికి కూడా అంటే ఇలాంటి మాటలు మాట్లాడాలని చెప్పడానికి కూడా ఇది లేకోకుండా మాట్లాడాడు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అల్హాబాదియా పైన సీరియస్ అవ్వడం జరిగింది. అలాగే ఆయన దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు. అలాగని చెప్పేసి అంటే ఆయన రక్షణ కోరారు కాబట్టి సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఏంటంటే కనుక మీరు అంటే అంత చెత్తగా మాట్లాడేందుకు మీకు ఏమైనా లైసెన్స్ ఉందా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పారు. అలాగే మీ భాషని ఎవరైనా ఇష్టపడతారా, ఇలాంటి వ్యక్తులకు ఎందుకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పడం జరిగింది. అలాగే పోలీసులకు అయితే కనుక అంటే అతన్ని అరెస్ట్ చేయకండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అతను అంటే పర్మిషన్ లేకోకుండా దేశం విడిచిపెట్టి వెళ్ళొద్దు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈయన చేసిన మనం గతంలో కూడా చూసుకున్నాం, యూట్యూబర్స్ ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళ నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నప్పుడు కూడా దాన్ని వెకిలి చేష్టలతో, వెకిలి మాటలతో ఒక నలుగురు అంటే వర్చువల్ లాగా పెట్టుకొని ఒక యూట్యూబ్లో ప్రోగ్రామ్ చేశారు. అతను అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. దానిపైన చాలా విమర్శలు వెలువెత్తాయి. అంటే ఒక చిన్న పాపని వాళ్ళ నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకొని పలకరించే స్వేచ్ఛ కూడా లేదా? దాన్ని కూడా మీరు మీ సరదా కోసము లేకపోతే మీ మైండ్లో ఉండే చెత్తనంతా ఉపయోగించి మీకున్న పాడు ఆలోచనల్ని అడ్డు పెట్టుకొని ఆ పాడు ఆలోచనల్ని ఇంకొకరి మీద రుద్దుతారా? ఆ మనసు ఎంత గాయమవుతుందో ఆలోచించరా? సో ఇది జరిగింది. అరెస్ట్ అయ్యాడు అతను పోనీ చిన్న అంటే ఏదో చదువుకోని వాడు లేకపోతే ఏదో అల్లరిచిల్లరిగా తిరిగేవాడు కూడా కాదు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నత స్థాయి ఉద్యోగం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళ అబ్బాయి ఇలాంటి పని చేయడం ఏంటని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అంటే తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని. మరి అలాంటివి చూసైనా కూడా ఇంకా కొంతమంది యూట్యూబర్స్కి బుద్ధి రాలేదు. బుద్ధి రాకపోగా ఇంకా వాళ్ళ బుర్రలో ఎలాంటి చెత్త ఉందో దాన్ని అంతా కూడా ఈ రకంగా యూట్యూబ్స్ ద్వారా బయట పెడుతూ అదొక సునకానందం అని చెప్పొచ్చు, సునకానందం పొందుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సో ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ అల్హాబాదియా పైన అయితే కనుక ఫైర్ అయ్యింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే మిగతా యూట్యూబర్స్ అంటే ఇలాంటి కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైనా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి జాగ్రత్త వహించి ఎలాంటి కంటెంట్ అంటే ఎంతసేపు యూట్యూబ్కి వ్యూస్ పెరగాలి లేదంటే కనుక మీకు సరదా అనిపించేసింది అని చెప్పేసి అది అందరికీ సరదా ఉండదు. మీకు సరదా అనిపిస్తే కనుక మీ రూమ్లో మీరు ప్రైవేట్గా కూర్చొని మీలో మీరు మాట్లాడుకొని నవ్వుకొని వెకిలి చేష్టలు చేసుకోండి. కానీ ఇలా పబ్లిక్కి మీరు యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇలాంటివి అయితే కనుక ప్రసారం చేయకండి. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు మిగతా అంటే ఎవరైతే ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగిస్తాయనేసి భావిస్తున్నాం. సో మరో ప్రధాన పత్రిక ఈనాడులో చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు,
ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. అయితే ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడానికి ఉన్నత స్థాయి కమిటీ అయితే కనుక ఏర్పాటు చేసినట్టు ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తోంది. అలాగే అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. అయితే ట్రంప్ పుతిన్ భేటీకి మాత్రం ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు అని చెప్పేసి ఇచ్చారు. నిన్న వార్తా కథనం చూసుకుంటే కనుక నిన్న జరిగిన దాంట్లో అంటే రష్యాకి సంబంధించి రష్యా అధికారులు అమెరికా అధికారులు అయితే కనుక ఈ ఉక్రెయిన్ ఇష్యూ మీద అయితే కనుక అధికారులు భేటీ అవుతారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దానికి సంబంధించి కంటిన్యూషన్గా మరొక వార్త. ఉక్రెయిన్లో శాంతికి అయితే కనుక ఉన్నత స్థాయి కమిటీ అలాగే తొలి విడత చర్చలు అయితే కనుక మొదలయ్యాయి. కాకపోతే రష్యా అధ్యక్షుడు అలాగే అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్ అలాగే పుతిన్ వీళ్ళిద్దరి చర్చకి మాత్రం ఇంకా డేట్ అనేది ఫిక్స్ అవ్వలేదని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరో ముఖ్యాంశం చూసుకుంటే కనుక లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పనిచేశారు. మూల సర్వే నెంబర్లలోని భూమి కన్నా ఎక్కువకు పాస్ పుస్తకాల జారీ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల్లో. భూభారతి అమలుపై ప్రభావం. అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ శాఖ దృష్టి. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న డీటెయిల్ చూసుకుంటే కనుక ములుగు జిల్లాలో మూల సర్వే నెంబర్లలో ఉండాల్సిన వాస్తవ విస్తీర్ణం కన్నా 34,000 ఎకరాలు ఎక్కువ భూమికి పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనీసం 45,000 ఎకరాల వరకు లేని భూమికి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారన్న అంచనాలున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ భారీ పెరుగుదల ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80,000 ఎకరాల వరకు లేని భూమికి పాసు పుస్తకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. సో ఏదైతే కనుక లేని భూమికి కూడా పాసు పుస్తకాలు ఉన్నాయి. 1000 ఎకరాలకు సంబంధించి భూమి లేదు కానీ 1000 ఎకరాలకు సంబంధించి పాసు పుస్తకాలు అయితే కనుక ఉన్నాయి. అంటే మరి ఇది ఎక్కడ తప్పు జరిగింది, ఇన్ని 1000 ఎకరాలు ఎలా వచ్చింది అని చెప్పేసి రెవెన్యూ శాఖ అయితే కనుక దృష్టి పెట్టింది. సో మొత్తానికి అయితే ఐడెంటిఫై చేసింది ఉన్న భూమి కన్నా కూడా ఎక్కువ భూమిని అయితే కనుక కనిపిస్తోంది. ప్లస్ వాటికి కూడా పాస్ పుస్తకాలు జారీ చేశారని చెప్పేసి సో దాన్ని కుదించేందుకు ఆ అదనపు భూమి ఏదైతే ఉందో ఆ అదనపు విస్తీర్ణాన్ని కుదించేందుకు అయితే కనుక రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాదు వరంగల్ జిల్లాల్లోనే మనకి ఈ అదనపు భూ విస్తీర్ణం అయితే కనుక ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ అయితే కనుక ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే భూభారతికి సంబంధించి మార్గదర్శకాల్లో అమలులో ఎటువంటి అంటే ధరణిలో జరిగిన తప్పులు కానీ లోటుపాట్లు కానీ అలాంటివి ఏవి ఉండకోకుండా భూభారతి చాలా కరెక్ట్ వేలో వెళ్ళాలి. భూభారతి ద్వారా ఎవరు రైతులు ఇబ్బంది పడకూడదు. దానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడంలో 1-2 సార్లు ఆలోచించి సరైన మార్గదర్శకాలు రూపొందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకొని ఇదంతా చేపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం అయితే కనుక తేలింది. సో దీన్ని కుదించేందుకు అంటే ఈ అదనపు విస్తీర్ణం ఎక్కడ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా ఇది కనిపిస్తోంది అని చెప్పాం కదా. సో దీన్ని అంటే ఈ భూమి ఎక్కడైతే అదనంగా ఉందో లేకపోయినా కూడా అంటే భూమి లేకపోయినా కూడా ఉన్నట్టు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే కనుక మరి ఈ లేని భూమి ఈ జిల్లాల్లో ఎక్కడైతే ఉందో దాన్ని కుదించేందుకు అయితే కనుక రెవెన్యూ శాఖ దృష్టి పెట్టిందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు. రైతులు వాళ్ళ భూమి ఎంత ఉందో కరెక్ట్గా వాళ్ళ భూమి వాళ్ళకే ఉండాలి. ఈ నేపథ్యంలో భూభారతిని తీసుకొచ్చారు. భూభారతికి మార్గదర్శకాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దానివల్ల సో ఎవరు నష్టపోకూడదు, ఎవరికి అంటే ఏ రైతుకు కూడా దీనివల్ల అంటే ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు, చాలా సక్రమంగా జరగాలి అని చెప్పేసి భూభారతి బిల్లు మార్గదర్శకాలని రూపొందించబోతున్న నేపథ్యంలో దీనిపైన అయితే కనుక ఫోకస్ చేయడం జరిగింది. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు. నల్గొండ కోర్టు సంచలనం. అంటే షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని దూషించి దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండలోని ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ రెండో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇంతమందికి ఒకేసారి జీవిత ఖైదు విధించడం ఈ కోర్టు చరిత్రలోనే ఇదే ప్రథమం. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటకు చెందిన బట్ట లింగయ్యను అమానుషంగా హత్య చేశారన్న అభియోగంపై అదే గ్రామానికి చెందిన పండుగ రామస్వామి, పండుగ సాయిలు, రాములు, మల్లేష్, బండగోర్ల పల్రాజ్ తదితరులకు అయితే కనుక అంటే మొత్తానికి 17 మందికి జీవిత ఖైదు విధించింది నల్గొండ కోర్టు. అంటే ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వేధించి దూషించి వేధించి దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యం
నేపథ్యంలోనే 17 మందికి అయితే కనుక అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు 17 మందికి అయితే కనుక నల్గొండ కోర్టు అయితే కనుక జీవిత ఖైదు విధించింది. అంటే ఈ కోర్టు పరిధిలో ఇదే ప్రప్రథమంగా అంటే మొదటిసారి ఇంతమందికి జీవిత ఖైదు విధించడము ఈ కోర్టు చరిత్రలో అయితే కనుక ఇదే మొదటిసారి అనేసి వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ అమెరికాలో 360 ఏండ్ల వ్యక్తి 220 ఏండ్లు దాటిన వారు 1000కి పైగానే 62 ఏండ్లకు పైబడిన వారికి అందించే ఆర్థిక సహాయం కోసం తప్పుదారులు చనిపోయిన వారికి సోషల్ సెక్యూరిటీ నిధుల విడుదల జాబితాలో అవాస్తవ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ బట్టబయలు చేసిన ఎలాన్ మస్క్. అయితే అమెరికాలో భారీ మోసం వెలుగు చూసింది. 62 ఏండ్లకు పైబడి సొంతంగా పనిచేసి డబ్బులు సంపాదించలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అందించే సోషల్ సెక్యూరిటీ అంటే ఆర్థిక సాయం ఏదైతే అందిస్తుందో ప్రభుత్వం, ఈ విషయంలో భారీ ఫ్రాడ్ జరిగింది. ఈ విషయాన్ని డోజ్ సలహాదారు ఎలాన్ మస్క్ బట్టబయలు చేశారు. సో 60 ఏళ్లకు పైబడిన వాళ్ళకి అమెరికా ప్రభుత్వం అయితే కనుక సోషల్ సెక్యూరిటీ అంటే ఆర్థిక సాయం అందిస్తుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే కనుక అంటే డబ్బులు సొంతంగా పని చేసుకొని డబ్బులు సంపాదించుకోలేకుండా ఉంటారో 60 ఏళ్లకు పైబడిన వారు వాళ్ళకి ఈ సోషల్ సెక్యూరిటీ అయితే కనుక ఇస్తుంది అమెరికా ప్రభుత్వం. సో అయితే దీంట్లో కూడా ఫ్రాడ్ జరిగింది, ఆ మోసం వెలుగు చూసింది అని చెప్పేసి ఎలాన్ మస్క్ అయితే కనుక దాన్ని బయట పెట్టడం జరిగింది. అంటే చాలా మంది తప్పుగా అంటే ఏకంగా 360 ఏండ్ల వయసు గల వ్యక్తి ఉన్నారని చెప్పేసి ఒకరు, అలాగే 220 ఏండ్లు దాటిన వారు కూడా 1000 మందికి పైగానే ఉన్నారని చెప్పేసి దీంట్లో తేలింది. మరి ఇన్నేళ్ళు బ్రతకడం సాధ్యమవుతుందండి? అసలు 360 ఏండ్లు ఒక వ్యక్తి బ్రతికాడు అంటే ఇప్పుడున్న ఇదిలో అంటే అప్పటి కాలం 360 ఏళ్ల క్రితం వ్యక్తి అయినప్పటికీ ఎంత ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ 360 ఏళ్ళు బతకడం అనేది మిరాకిల్ అనే చెప్పొచ్చు. కానీ ఇది 360 ఏళ్ళు అయితే కనుక వాళ్ళు ఎవరు లేరు అంటే అలా సృష్టించారు అని చెప్పినట్టు ఈ వార్తా కథనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు అమెరికా ప్రభుత్వం ఏదైతే కనుక 62 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తుందో దీనికోసం అంటే తప్పుడు పత్రాలు చూపించారు, అంటే వాస్తవ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉంది అని చెప్పేసి కనిపెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ బయటకి వచ్చాయి అనమాట. ఒక వ్యక్తి 360 ఏండ్లు ఉన్నారని, ఇంకా 1000 మందికి పైగా 220 ఏండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారనేసి ఇలాంటివి అయితే కనుక బయటకు వచ్చాయి. మొత్తానికైతే ఎలాన్ మస్క్ వీటిని బయట పెట్టారు. సో ఈ జాబితాలో అయితే కనుక అవాస్తవ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉందని ఏదైతే బయటకు వచ్చిందో మరి ఇలాంటి వారిపైన మరి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఇక మరో ముఖ్య వార్త మహిళల ఆరోగ్యానికి సంబంధించి మహిళలకు క్యాన్సర్ టీకా గర్భాశయ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం 6 నెలల్లో అందుబాటులోకి కొనసాగుతున్న ట్రయల్స్ కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటన. సో ఇదైతే కనుక నిజంగా ఈ టీకా ఏదైతే ఉందో అంటే ఈ మందు ఏదైతే ఉందో అంటే గర్భాశయ రొమ్ము క్యాన్సర్ రాకోకుండా టీకా ఏదైతే ఉందో కనుక అది కనుక నిజంగా అంటే ఇప్పుడు ట్రయల్స్లో ఉంది, అది సక్సెస్ అయ్యి వస్తే కనుక ఎన్నో లక్షలాది మంది మహిళలకు చాలా ఉపయోగకరము. ఇది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే కనుక ఆరోగ్య రంగ చరిత్రలోనే ఇది ఒక విజయం, అంటే ఎన్నడూ సాధించలేని విజయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మహిళలు ముఖ్యంగా గర్భాశయ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు. ప్రతి ఏటా కూడా దీనిపైన అవగాహన అంటే క్యాన్సర్ డే రోజు దీనిపైన అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు. బట్ అయినప్పటికీ అంటే ఈ గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అయితే కనుక సో మందులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో లేవు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక టీకా అయితే కనుక ట్రయల్స్లో ఉందని చెప్పేసి అది 6 నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని కూడా కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ అయితే కనుక ఒక ప్రకటన చేయడం జరిగింది. నిజంగా ఇది వస్తే కనుక ఎంతోమంది అంటే ఈ క్యాన్సర్ బారిన నుంచి బయటపడగలుగుతారు. ఇక మరో ముఖ్యమైన వార్త, బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి భారీగా నిధులు, వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత. ప్రీ బడ్జెట్ మీట్లో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి దామోదర ఏదైతే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో 2025-26కు దానిపైన కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీంట్లో ముఖ్యంగా ఆరోగ్య రంగానికి అయితే కనుక అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. సో బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి భారీగా నిధులు ఉంటాయి అని చెప్పేసి, అలాగే వైద్య ఆరోగ్య శాఖలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా బట్టి విక్రమార్క అలాగే దామోదర రాజనరసింహ ఈ ప్రీ బడ్జెట్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఈసారి అంటే తెలంగాణ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అయితే కనుక ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారనేది మనకు తెలుస్తుంది.
ఇక మరో వార్త చూసుకుంటే స్మార్ట్ రేషన్ కార్డులు తొలుత 1,00,000 కుటుంబాలకు పంపిణీ, పాత వారికి సైతం విడతల వారీగా పరిశీలనలో గృహిణి లేదా కుటుంబం ఫోటోలు. మీ సేవ ద్వారా కొత్తగా 1.3 లక్షల దరఖాస్తులు, మరో 1,00,000కు పైగా రావచ్చని అధికారుల అంచనా. అయితే రేషన్ కార్డులు అయితే ఇప్పటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు వస్తాయి అని చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు అంటే లైక్ అంటే ఏటీఎం కార్డ్ సైజులో ఉండొచ్చేమో. ఒకసారి డీటెయిల్స్ చూసుకుందాము. దీంట్లో చూస్తే కనుక అంటే ఏటీఎం కార్డ్ సైజులో డిజైన్ చేయబోతున్నారంట. కొత్త రేషన్ కార్డులో అయితే కనుక ఒకవైపు సీఎం ఫోటో, మరొక వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో ఉంటుంది. మధ్యలో ప్రభుత్వం లోగో ఉంటుంది, వెనకాల క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే కొత్తగా రాబోయే స్మార్ట్ రేషన్ కార్డులో అయితే కనుక అది కూడా ఏటీఎం కార్డు సైజులో ఉంటుందని చెప్పేసి డిజైన్ అంటున్నారు. దీంట్లో ముఖ్యంగా అంటే గృహిణి లేదా ఫ్యామిలీ ఫోటో ఉంటే కనుక ఆ ఫ్యామిలీ ఫోటో రేషన్ కార్డు పైన అయితే కనుక ఉంటుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే కొత్తగా డిజైన్ చేస్తుందో దానిపైన. సో దీనికి సంబంధించిన వార్త ఇది. ఇక పదవుల కోసం ఎదురు చూపులు, కాంగ్రెస్ లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం, ఖాళీగా పలు నామినేటెడ్ పదవులు ఇంకా మొదలవని పీసీసీ కార్యవర్గం. కేసీ వేణుగోపాల్ చెప్పినా ముందుకు జరగని ప్రాసెస్, ఎప్పటికప్పుడు కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్, నేతల తీరుపై ఆశావహులు, కేడర్ అసంతృప్తి. సో నామినేటెడ్ పోస్టులు అయితే కనుక కాంగ్రెస్లో ఖాళీగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేసే విషయంలో అయితే కనుక ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. అంటే అలా కాలం వెల్లదీస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టుల కోసం ఆశలు పెట్టుకొని ఉంటారో వాళ్ళల్లో అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ చెప్పినా కూడా ఈ ప్రాసెస్ ముందుకు జరగట్లేదు. ఎప్పటికప్పుడు అలాగే కేబినెట్ విస్తరణ కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. గతంలో చూసుకుంటే కనుక అంటే లాస్ట్ 2 టైమ్స్కి ముందు రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీకి వెళ్ళారో అప్పుడే వార్త వచ్చింది. ఏమని నలుగురు అయితే కనుక అంటే కేబినెట్లో అవకాశం కల్పిస్తున్నాము, నలుగురికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ జరగలేదు. నలుగురు మంత్రులు ఎవరు అన్నది తెలియలేదు, ఏమీ లేదు. మరి ఎందుకు ఇంత ప్రాసెస్ స్లో అవుతుందో తెలియదు. పార్టీ హైకమాండ్ ఆగమని చెప్తోందా, లేకపోతే ఇక్కడ చూసుకుంటే కనుక కేసీ వేణుగోపాల్ చెప్పినా కూడా ఈయన అంటే ఏఐసిసిలో ప్రధాన వ్యక్తి, ఈయన చెప్పినా కూడా అంటే ప్రాసెస్ ముందుకు జరగట్లేదు అని చెప్పేసి ఆశావహులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా మంత్రివర్గ విస్తరణకి సంబంధించి అయితే కనుక పార్టీ హైకమాండే చెప్పింది నలుగురికి చోటు కల్పిస్తాము అని చెప్పేసి. మరి ఎందుకు ఆ క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతోంది? పార్టీ హైకమాండే చెప్పిందా, అంటే లోపల ఆగండి ఇంకా వెయిట్ చేద్దామని, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేస్తోందా అన్నదైతే కనుక స్పష్టంగా తెలియదు. బట్ ఏదేమైనా కూడా ఈ ప్రాసెస్ అయితే మాత్రం చాలా స్లోగా ఉంది. మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అప్పుడు చాలామంది ఆశావహులు అయితే కనుక వాళ్ళకు తెలిసిన వాళ్ళ చుట్టూ తిరిగి అంటే పోస్టు తెప్పించుకోవడం కోసం, ఆ మంత్రి పదవి పొందడం కోసం అయితే కనుక చాలా వాళ్ళతో మంతనాలు జరపడం ఇవన్నీ వార్తలు వచ్చాయి. బట్ ఎన్ని జరిగినా కూడా ఇప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇక మరొకటి చూసుకుంటే కనుక నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయొచ్చు. మరి ఎందుకు ఆ ప్రాసెస్ కూడా లేట్ అవుతోంది అన్నది అర్థం కావట్లేదు అని చెప్పేసి ముఖ్యంగా నేతల్లో అయితే కనుక అసంతృప్తి ఉంది. అలాగే పార్టీ క్యాడర్లో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇదేం రూల్, సిఎస్ పై సచివాలయ ఉద్యోగులు గుర్రు, ఒక్కో ఉద్యోగిని ఒకేలాగా ట్రీట్ చేస్తున్నారని ఆరోపణలు, అనుకూలమైన వారికి అడిగిన చోట పోస్టింగ్, అందరికీ సమన్యాయం చేయాలని ఎంప్లాయీస్ డిమాండ్, సీఎంఓకు ఫిర్యాదు. సో సిఎస్ శాంతికుమారి ఎవరైతే ఉన్నారో ఈమె పైన అయితే కనుక సచివాలయ ఉద్యోగులు కోపంగా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలి, కానీ తనకి అనుకూలంగా ఉన్నవారు అడిగితే వాళ్ళకి ఒక చోటకి అంటే ట్రాన్స్ఫర్ చేయడము, అంటే పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఒక చోట పోస్టింగ్ ఇవ్వడము, మిగతా వాళ్ళకి ఇంకొక చోట పోస్టింగ్ ఇవ్వడం, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందరినీ సమానంగా చూడాలి అని చెప్పేసి ఆ సచివాలయ ఉద్యోగులు అయితే కనుక అంటున్నారు. దీనిపైనే అంటే ఎవరైతే సిఎస్ ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూస్తున్నారో ఆవిడ, సో దీనిపైన సీఎంఓకి అయితే కనుక ఫిర్యాదు చేశారు. మరి ఆ సీఎంఓ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే కనుక వేచి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇప్పుడున్న సిఎస్ ఎవరైతే శాంతికుమారి గారు ఉన్నారో ఈవిడ ఏప్రిల్లో ఈవిడ పదవి విరమణ ఉంటుంది. మరి ఈ 2 నెలలు అంటే ఇంకా ఆవిడ పదవి విరమణకి చూసుకుంటే దగ్గర ఒక 2 నెలలు ఉంటుంది టైం అంతే. మరి ఇలాంటి నేపథ్యంలో ఆవిడ పైన ఇలాంటి వ్యాఖ్యలు రావడం అయితే కనుక గమనార్హం.
సో మరో ముఖ్యమైన వార్త, దేశానికి ఆదర్శంగా భూభారతి, అదే స్ఫూర్తితో విధి విధానాల రూపకల్పన, తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు, ధరణిలో అన్ని లొసుగులు లోపాలే, రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు, కలెక్టర్లు అధికారులకు వర్క్షాప్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూభారతిని చేపట్టారో దీన్ని అంటే ఇది దేశానికి ఆదర్శంగా ఉంటుంది, అదే స్ఫూర్తితోనే విధి విధానాలు రూపొందించాలి, మార్గదర్శకాలు రూపొందించాలి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. అలాగే గతంలో ఏదైతే ధరణి గత ప్రభుత్వంలో ఏదైతే ధరణి అని తీసుకొచ్చారో ఆ ధరణిలో అయితే కనుక అన్ని లొసుగులు తప్పులే ఉన్నాయి. సో దానివల్ల చాలా మంది రైతులు అంటే లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇక ఈ వ్యాఖ్యలు అంటే కలెక్టర్లు అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. దీనికి సంబంధించి భూభారతికి సంబంధించి విధి విధానాల రూపకల్పన ఎలా ఉండాలి అన్న అంశం గురించి మాట్లాడడానికి ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మరో వార్త చూసుకుంటే, బీఆర్ఎస్ లో సామాజిక న్యాయం శూన్యం, ప్రాంతీయ పార్టీల్లో సోషల్ జస్టిస్ సాధించడం మూర్ఖత్వం, ఎస్టీ ఓబీసీ మైనారిటీని సీఎం చేశారా, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే సైంటిఫిక్ గా కులగణన చేయాలి, ఖమ్మంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కమెంట్స్. సో బీఆర్ఎస్ లో అయితే కనుక సామాజిక న్యాయం శూన్యం అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అలాగే సో ప్రాంతీయ పార్టీల్లో సోషల్ జస్టిస్ ని ఆశించడం కూడా మూర్ఖత్వం అని ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద మాటే. ప్రాంతీయ పార్టీల్లో సోషల్ జస్టిస్ ని ఆశించడం మూర్ఖత్వం అన్నారు. మరి ఆయన అంటే ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళు ఎవరైతే ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుంటారో వాళ్ళు మాత్రమే ఎంతసేపు అంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉంటారు, కానీ ఇతర వర్గాలకు సంబంధించి అంటే ఎస్సీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, మైనారిటీ అవ్వచ్చు, వీళ్ళని ఎప్పుడైనా సీఎం చేశారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అంటే ఇలా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల్లో సోషల్ జస్టిస్ ని అంటే సామాజిక న్యాయాన్ని ఆశించడం అయితే కనుక మూర్ఖత్వం అనేసి చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో అయితే కనుక సామాజిక న్యాయం శూన్యం అని చెప్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే కనుక కులగణన సైంటిఫిక్ మెథడ్ లో చేయాలని కూడా ఈటెల రాజేందర్ అయితే కనుక హాట్ కమెంట్స్ చేశారు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో సామాజిక న్యాయం ఆశించడం మూర్ఖత్వం, బీఆర్ఎస్ లో అది లేదు అని చెప్పేసి ఈయన హాట్ కమెంట్స్ చేశారు. అలాగే కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కనుక రీసర్వే చేయాలి, కులగణనని సైంటిఫిక్ మెథడ్ లో చేయాలి అని చెప్పారు. మరి చూడాలి దీనిపైన ఈ రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయి అన్నది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్, రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు మోటార్ స్టార్టర్లు గుంజుకుపోతున్నారు, రేపు పుస్తెలతాళ్లు లాక్కెళ్తారా, రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన, కేటీఆర్, పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆరే, 420 దొంగ హామీలతో సీఎం అయిన రేవంత్ ఇచ్చిన మాట మరచి అరకొరగా రుణమాఫీ, అందుకే రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టని సర్కారు, కులగణన దగా, బీసీలను మోసం చేసే కుట్ర, రియల్ ఎస్టేట్ తప్ప రేవంత్ కు స్టేట్ పై సోయే లేదు, భూదందాల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి బ్రదర్స్, ఫోర్త్ ఫ్యూచర్ సిటీ చుట్టూ 1000 ఎకరాలు కొన్నారు, 35 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం 35 పైసలైనా తేలేదు, ఆమనగల్లు రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్, స్థానిక ఎన్నికల్లో రేవంత్ కు బుద్ధి చెప్పాలని పిలుపు. సో కేటీఆర్ అయితే కనుక ఆమనగల్లు రైతు దీక్షలో సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అంటే రైతులు రుణాలు తీసుకున్నారు కదా, ఆ రుణాలు కట్టలేదని చెప్పేసి ఇళ్ల తలుపులు మోటార్ స్టార్టర్లు గుంజుకుపోతున్నారు, రేపు పుస్తెలతాళ్ళు కూడా లాక్కెళ్తారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో అయితే కనుక కాంగ్రెస్ దుర్మార్గపు పాలన చేస్తోంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సరే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈయన ఇంకొక ప్రధాన వ్యాఖ్యలు అయితే కనుక చేశారు. ఏంటంటే కనుక సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రం పైన సోయ లేదు, ఆయనకి ఎంతసేపు కూడా రియల్ ఎస్టేట్ పైన ఆయన ఫోకస్ అంతా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆయన సోదరుడు, వీళ్ళకి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ పైన అయితే కనుక ఏమీ ఆసక్తి లేదు అని చెప్పి అంటున్నారు. ఇక 35 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు, కనీసం 35 పైసలైనా తీసుకొచ్చారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఫోర్త్ ఫ్యూచర్ సిటీ చుట్టూ 1000 ఎకరాలు కొన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమా కాదా అన్నది వీళ్ళకే తెలియాలి. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారో దాని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. 420 దొంగ హామీలతో సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు, ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పొచ్చు. ఇక అంటే రైతు అరకొరగా రుణమాఫీ
చేయడం వల్లనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక మండిపడ్డారు. ఇక విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా సర్కార్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే మనం చూసుకుంటే కనుక గతంలో రేవంత్ రెడ్డి అయితే చెప్పారు, ప్రతి పాఠశాల అంటే గిరిజన పాఠశాలలకు వెళ్ళి అక్కడ భోజనం ముందు ఆఫీసర్లు తిన్న తర్వాతనే పిల్లలకి పెట్టండి, ఆ క్వాలిటీ చెక్ చేయండి అని చెప్పేసి పదే పదే చాలాసార్లు చెప్పారు. కానీ ఉన్నతాధికారులు అయితే కనుక దీనిపైన ఎటువంటి అంటే ఏదో ప్రారంభంలో కొద్ది రోజులు వెళ్ళారేమో కానీ ఆ తర్వాత అయితే కనుక మళ్ళీ దీన్ని పట్టించుకోవడం మానేశారు. ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి దీనిపైన వ్యాఖ్యలు చేశారు. అంటే వెళ్ళి చూడమని చెప్పినా కూడా ప్రభుత్వం చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కొన్ని వార్తాపత్రికల్లో అయితే కథనాలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా అంటే విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా సర్కార్కి అంటే పట్టదా అని చెప్పేసి ముఖ్యంగా ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం పైన. అయితే ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆమనగల్లు రైతు సభలో అయితే కనుక రైతు దీక్షలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలే చేశారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి దీంట్లో కేటీఆర్ ఏదైతే మాట్లాడారో దాంట్లోని అంశాలు ఏవైతే కనుక ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి ముందుకు వెళ్తుందా లేదా అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.